హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారు? హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని మనం డిస్కస్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు ప్రతిరోజు ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ చేస్తున్నట్టే ఈ రోజు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్, అంటే ఇంగ్లీష్ కోసం మాత్రమే సపరేట్ గా స్టార్ట్ చేయబడ్డ ఈ బ్యాచ్ గురించి మీకు మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఇంగ్లీష్ మీద ఏదైనా సపరేట్ గైడెన్స్ ఇవ్వగలరా? ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నాకు కొంచెం మైనస్ అవుతుంది సార్, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కూడా నేను బాగానే మేనేజ్ చేయగలుగుతున్నాను, ఇంగ్లీష్ మాత్రం నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, ఇంగ్లీష్కి ఏదైనా సపరేట్ బ్యాచ్ ఉంటే చెప్పండి. ఇలా చాలా మంది అడగడం వల్ల ఎల్టీఎక్స్ క్లాస్ వారు స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే సపరేట్ బ్యాచ్. అంటే జస్ట్ మీరు 2000 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. రికార్డెడ్ కంటెంట్ తో పాటు, రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది. IBPS, SBI, RBI, CGL, CHSL, CSAT ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లీష్ లేని ఎగ్జామ్స్ చాలా అరదు అంటే నిజం. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ మీద మనం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడం తప్పనిసరి. మరి ఆలస్యం దేనికి? ఈ వీడియో చూడడం పూర్తయిన వెంటనే 7893899553 నెంబర్ కి కాల్ చేయండి. మీతో ప్రత్యూష మేడం మాట్లాడతారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ గురించి వివరాలు తెలుసుకుని చక్కగా జాయిన్ అవ్వండి. రికార్డెడ్ వీడియోస్ చూడటమే కాకుండా లైవ్ క్లాసెస్ లో కూడా మంచి సబ్జెక్ట్ ని చక్కగా నేర్చుకోవచ్చు. ఇక మన ఆలస్యం లేకుండా మన హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? ఈ రోజు మన హిందూ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 2 లో ఉన్నాము. ఎక్కడున్నామండి? పేజ్ నెంబర్ 2 లో ఉన్నాము. ఒక ఫేమస్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు భాష గురించి కూడా ఇందులో మంచి విషయం అయితే, మంచి కంటెంట్ అయితే రాయడం జరిగిందండి. సో ఇందులో హెడ్ లైన్స్ లోనే మనం పేజ్ నెంబర్ 2 లో తెలుగు అనే ఒక పేరుతో హెడ్ లైన్స్ ఉంటుందండి. అందులో ట్రస్ట్ అనే ఒక వర్డ్ తో హెడ్ లైన్స్ కనిపించింది. కాబట్టి నేను ఈ ఆర్టికల్ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇందులో 15 నుంచి 20 మంచి వొకాబులరీ ఉన్నాయి. జాగ్రత్తగా రాసుకోండి, నేను క్లియర్ గా చెప్తాను. థ్రస్ట్ అంటే ఏంటి? థ్రస్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ముందుకు తొయ్యడం అండి, పుష్ అండి. అదేంటి సార్ ముందుకు తోయడం అంటే ఇక్కడ నిజంగా ఎవరినో చేత్తో తోయడం అని కాదండి. ప్రొపెల్ అంటాను చూసారా, అలా అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంకరేజ్ లాంటిది అనుకోండి. లేదంటే బూస్ట్ అంటాను చూసారా, మనం తాగే బూస్ట్ కాదండోయ్, ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అంటాను చూసారా, ప్యాట్ వచ్చింది అంటాం కదా, అలా అన్నమాట. అతను నా భుజం తట్టి ముందుకు తోసాడు అంటే అటువంటి తోయడం. భుజం తట్టి ముందుకు తోసి నిజంగా తోసేసాడనా? కాదు కదా. కాబట్టి థ్రస్ట్ అంటే రాసుకోండి, పుష్, ప్యాట్, ప్రొపెల్, బూస్ట్. ఓకేనా? ఇదే హెడ్ లైన్స్ లో మీరు చూసినట్టయితే టెపిస్ట్రీ అనే మంచి వొకాబులరీ అయితే కనిపించేసింది. టెపిస్ట్రీ అంటే యాక్చువల్ గా ఏంటంటేనండి, క్లాత్ అండి. క్లాత్ అండి, చాలా అందంగా కనిపించే ఒక వస్త్రం అంటారు. టెపిస్ట్రీ అంటే మనకి పూర్వకాలంలో కూడా, రాజుల టైంలో కూడా, మనకి ఇప్పటికీ మ్యూజియంస్ లో కూడా వాళ్ళు వాడే దుస్తుల గురించి చెప్తూ అందమైన వస్త్రం అంటాం. బ్యూటిఫుల్లీ డిజైన్డ్ అంటే బాగా కుట్టబడిన క్లాత్ అంటాం. టెపిస్ట్రీ అంటే అందమైన వస్త్రం అని రాసుకోండి. క్లాత్ అంటే అందాన్ని మనం చెప్తూ టెపిస్ట్రీ అంటాం, అంటే క్లాత్ అంటాం అనమాట. అదొక బ్యూటిఫుల్ క్లాత్ అంటాం కదండి, అలా అన్నమాట. ఇక మన ఆర్టికల్ కానీ మనం చూసినట్టయితే ఆర్టికల్లోకి వెళ్ళిపోతే గ్లిమ్స్ అనే వర్డ్ వచ్చింది, గమనించండి. ఏమన్నారండి? గ్లిమ్స్. గ్లిమ్స్ ఇంటూ అంటాము. గ్లిమ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐడియా రావడం అంటాను చూసారా, ఐడియా రావడం, అవగాహన రావడం. డైరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే గ్లిమ్స్ అంటే అర్థం ఏంటంటే పీక్ అంటామండి. అంటే అందులో ఏముందో మనం చూడ్డాన్ని. లేకపోతే గ్లాన్స్ అని కూడా అంటాం కదా, అంటే అందులో ఏముందో ఒకసారి మన కంట పడ్డాన్ని గ్లాన్స్ అంటాను చూసారా, అలా అన్నమాట. సో గ్లాన్స్ అన్నా, పీక్ అన్నా, గ్లిమ్స్ అన్నా కూడా ఒకటే. గ్లాన్స్ అన్నా, పీక్ అన్నా, గ్లిమ్స్ అన్నా కూడా ఒకటే. అంటే అందులో ఏముందో చూడ్డాన్ని మనం గ్లిమ్స్ అంటాం అనమాట. అదే విధంగా మనం కానీ చూసినట్టయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఒకటి వచ్చేసిందండి. పెర్స్పెక్టివ్ అంటాం. పెర్స్పెక్టివ్ అంటే ఏంటంటే అంటే మనం ఒక విషయాన్ని చూసే విధానం అండి. వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అని రాసుకోండి. వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. సో అందులో ఏముందో చూసేదాన్ని ఏమంటామంటే మనం పెర్స్పెక్టివ్ అంటాం. అంటే ఒక విషయాన్ని, పెర్సెప్షన్ అని కూడా అంటాం. అంటే ఒక విషయాన్ని మనం చూసే విధానాన్ని మనం పెర్స్పెక్టివ్ అంటాం కదా, అలా అన్నమాట. ఇక మనం ఆర్టికల్లోకి సెకండ్ పారాగ్రాఫ్ లో కూడా వచ్చేద్దాము. సెకండ్ పారాగ్రాఫ్ లో ఏముందో కూడా ఒకసారి మనం గమనిద్దాము.
ఇందులో కానీ చూసినట్టయితే దాదాపుగా అన్ని కూడా తెలిసిన పదాలే ఉన్నాయి, కానీ ఒక మంచి వొకాబులరీ అయితే మన కోసం వచ్చేసింది. డయాట్రైబ్ అనే మంచి వర్డ్ అయితే వచ్చేసింది. డయాట్రైబ్. వాట్ ఈస్ మెంట్ బై డయాట్రైబ్? డయాట్రైబ్ అంటే ఓ రకంగా చెప్పాలంటే స్ప్రెడ్ అని రాసుకోండి. అటు ఇటు స్ప్రెడ్ అయిపోవడం, లేదా అటు ఇటు డిస్పర్స్ అయిపోవడం అని కూడా అంటాం. సో డయాట్రైబ్ అంటే ఏంటంటే స్ప్రెడ్ అయిపోవడం, లేకపోతే డిస్పర్స్ అయిపోవడం అని రాసుకోండి. స్ప్రెడ్. ఓకేనా? స్ప్రెడ్. అటు ఇటు స్ప్రెడ్ అయిపోవడం అంటాం. ఇక తర్వాత మంచి వొకాబులరీ గమనించండి. ప్యాట్రియార్కీ అనే వొకాబులరీ వచ్చింది. ప్యాట్రియార్కీ అంటే ఏంటంటే ఏ సొసైటీలో అయితే మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుందో అటువంటి సొసైటీని మనం ప్యాట్రియార్కీ సొసైటీ అంటారు. సో ప్యాట్రియార్కీ సొసైటీ అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అని రాసుకోండి. ప్యాట్రియార్కీ అంటే ఏంటమ్మా? మేల్ డామినేటెడ్ సొసైటీ. ఏ సొసైటీలో అయితే మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుందో దాన్ని ప్యాట్రియార్కీ అంటాం. అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. అదే మ్యాట్రియార్కీ అంటే ఫిమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చూడండి, ఒక మంచి వొకాబులరీ వచ్చింది మనందరి కోసం. కథార్టిక్. ఏంటండి? కథార్టిక్ మెసేజ్ అండి. వాట్ ఈస్ మెంట్ బై కథార్టిక్ మెసేజ్? అంటే ఏ మెసేజ్ వల్ల అయితే మనకు ఒక అమ్మయ్య అన్న ఫీలింగ్ ఉంటుందో దాన్ని కథార్టిక్ మెసేజ్ అంటాం. సింపుల్ గా రాసుకోండి. కథార్టిక్ అంటే క్లీనింగ్ అని రాసుకోండి. క్లీన్ చేయడం అంటాను చూసారా, క్లీనింగ్. కథార్టిక్ అంటే క్లీనింగ్ అని రాసుకోండి. క్లీనింగ్. కథార్టిక్ మెసేజ్ అంటాం. అంటే ఇప్పుడు మనకి బాధ కలిగింది, కన్నీళ్ళు వచ్చేస్తాయి అంటే మనసు కొంచెం కుదుట పడుతుంది. అంటే అప్పుడు మనం ఏడవడానికి కూడా ఏమంటాము, అదే కథార్టిక్ క్రైయింగ్ అంటాం. అంటే అలా ఏడవడం వల్ల మనసు క్లీన్ అయిపోతుంది అంటాం కదా, అలా అనమాట అండి. కథార్టిక్ అంటే క్లీనింగ్ అనమాట అండి. రెచ్డ్. రెచ్డ్ అంటే ఏంటంటే డ్యామేజ్డ్ అని రాయండి. రెచ్డ్ అంటే డ్యామేజ్డ్, నష్టాన్ని కలిగించే. రెచ్డ్ అంటే ఏంటంటే డ్యామేజ్డ్, నష్టాన్ని కలిగించే అంటాం. నష్టాన్ని కలిగించే అంటాం. రెచ్డ్ అంటే డ్యామేజ్డ్. ఇలాగనే మనం తీసుకుంటూ వెళ్తే మంచి వర్డ్స్ ఉన్నాయి. కొన్ని తెలిసినవే ఉండొచ్చు, తెలియనివి కూడా ఉంటాయి. ఇక మనం నెక్స్ట్ కాలంలోకి వచ్చేసాము. ఇందులో ఏమైనా మంచి వర్డ్స్ ఉన్నాయేమో అని మనం చూసినట్టయితే ఇది పెద్దగా వొకాబులరీ ఏమి కానప్పటికీ కూడా చెప్తే మంచిదే. ఓవర్ రేటెడ్ ఆర్ అండర్ రేటెడ్ అంటారు. ఓవర్ రేటెడ్ అంటే అసలు విషయం కంటే ఎక్కువ అని మనం అనుకోవడం. అండర్ రేటెడ్ అంటే అక్కడ విషయం ఉన్నప్పటికీ కూడా అక్కడ విషయం ఏమీ లేదు అని తక్కువ అంచనా వేయడం. సో ఓవర్ రేటెడ్ అంటే ఏంటి అంటే అనవసరంగా లేని దాన్ని కూడా ఉన్నట్టు మనం ఊహించుకోవడం, అంటే ఎక్కువ చేసి మాట్లాడుకోవడం. అండర్ రేటెడ్ అంటే తక్కువగా మాట్లాడుకోవడం. అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. అంటే అతని దగ్గర మంచి టాలెంట్ ఉన్నప్పటికీ అతన్ని అందరూ తక్కువగా చూశారు అంటాను చూసారా, అలా అన్నమాట. ఇక చూడండి, ఎకోలేడ్ అనే వర్డ్ అయితే మనందరి కోసం వచ్చేసింది. ఎకోలేడ్ అంటే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మర్యాద అండి. బహుమతులు అని కూడా అంటాం. సన్మానాలు, సత్కారాలు అంటాం. సో ఎకోలేడ్స్ అంటే ఏంటంటే ఎప్రిషియేషన్స్ అండి. అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇదిగోండి, అండర్ రేటెడ్ అనే మరొక మంచి వర్డ్ అయితే మనందరి కోసం వచ్చేసింది. ఇందాకే చెప్పాను, అండర్ రేటెడ్ అంటే ఒక రకంగా తక్కువగా చూడడం అండి. అండర్ రేటెడ్ అంటే ఏంటంటే తక్కువగా చూడడం అండి. తక్కువగా చూడడం అనమాట అండి. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మనం కానీ వచ్చేసినట్టయితే ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో బీకన్ అనే వర్డ్ అయితే వచ్చేసిందండి. బీకన్. యాక్చువల్ గా బీకన్ అంటే ఒక లైట్ అండి, ఒక దీపం లాంటిది. హైట్ లో ఉంటుంది. ఉదాహరణకి ఒక గుడి గజస్తంభం, ఒక గుడికి గజస్తంభం ఉంటుంది. చాలా ఎత్తులో ఒక దీపం వెలిగిస్తారు. లేదంటే ఒక షిప్ కి చాలా హైట్ లో ఒక దీపం ఒక మంట వెలిగించవచ్చు. అది ఏదో ఒక ఉద్దేశంతో వార్నింగ్ ఇవ్వడానికి కానీ, సిగ్నల్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఒక భక్తితో కానీ, అంటే ఏదో ఒక దీపం, ఒక లైట్ అన్నమాట. దాన్ని మనం బీకన్ అంటాం. ఓకే, దాన్ని మనం ఏమంటామండి? బీకన్ అంటాం. దాన్ని మనం బీకన్ అంటాము. బీకన్. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హార్ట్ రెంచింగ్ ఇంటెన్సిటీ అన్నారు. చాలానే మంచి వొకాబులరీ అండి ఇది. హార్ట్ రెంచింగ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? హార్ట్ రెంచింగ్ ఇంటెన్సిటీ. హార్ట్ రెంచింగ్ అంటే ఏంటంటే బాధ కలిగించే అని రాసుకోండి. హార్ట్ రెంచింగ్ అంటే సాడ్, బాధ కలిగించే. హార్ట్ రెంచింగ్ అంటే సాడ్, బాధ కలిగించే అంటాం. ఈక్వలెంట్ అన్నారు, గమనించండి. ఈక్వలెంట్ అంటే ఏమీ లేదంటే సమానం. ఈక్వల్ అని. ఈక్వలెంట్ అంటే అదేమీ కాదండి. ఈక్వలెంట్ అన్నా ఈక్వల్ అన్నా కూడా ఒకటేనండి. ఈక్వలెంట్ అన్నా ఈక్వల్ అన్నా కూడా ఒకటేనండి. ఓకేనా? ఇక తర్వాత మనం కానీ చూసినట్టయితే ఇక్కడ
రిటైన్ అనే పదం అయితే మనందరి కోసం వచ్చేసిందండి. రిటైన్ అంటే ఓ రకంగా చెప్పాలంటే హోల్డ్ ఆన్ అండి. అంటే హోల్డ్ అండి, ఉంచడం అండి, పట్టుకోవడం అండి. అంటే వదిలేయకుండా దాన్ని మనం పట్టుకోవడాన్ని ఏమంటామండి? రిటైన్ అండి. రిటైన్ లేదా కంటిన్యూ టు హ్యావ్ అని కూడా అంటాం. రిటైన్ అంటే ఏంటంటే కంటిన్యూ టు హ్యావ్ అంటే దాన్ని ఉంచే మనం పోగొట్టుకోలేదు, వదిలేయలేదు అనమాట అండి. తర్వాత మనం కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, ట్యాంప్ డౌన్ అనే ఒక అద్భుతమైన వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసిందండి. ట్యాంప్ డౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ట్యాంప్ డౌన్? ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ భాషలో ట్యాంప్ డౌన్ అంటే రెడ్యూస్ అని రాసుకోండి. ట్యాంప్ డౌన్ అంటే ఏంటంటే రెడ్యూస్ అని రాసుకోండి. రెడ్యూస్ తగ్గించుట అంటాను చూసారు, అలా అన్నమాట. తర్వాత అన్ఆర్థోడాక్స్ అని వచ్చిందండి. ఆర్థోడాక్స్ అంటే ఆ ఎప్పటిలాగే రొటీన్ అంటాం, అందరిలాగే అంటాం. అన్ఆర్థోడాక్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యునీక్ అని రాసుకోవచ్చు, యునీక్ అని రాసుకోవచ్చు. లేకపోతే సాధారణ విషయానికి కొత్తగా అంటే కాంట్రరీ టు నార్మల్ అంటాం. అన్ఆర్థోడాక్స్ అంటాం. ఆర్థోడాక్స్ పీపుల్ అంటే అందరిలాగే ఉంటారు. అన్ఆర్థోడాక్స్ పీపుల్ అంటే అందరికీ కొంచెం డిఫరెంట్ గా అంటే కొత్తగా ఆలోచించే ఒక విధానంలో ఉంటారు. సో ట్యాంప్ డౌన్ అంటే రెడ్యూస్ అండి. అన్ఆర్థోడాక్స్ అంటే ఏంటి అంటే సా కాంట్రరీ టు రొటీన్ అంటామండి. కాంట్రరీ టు రొటీన్ అంటాం అనమాట అండి. రొటీన్ కి భిన్నంగా అంటామండి. ఏమంటామండి? రొటీన్ కి భిన్నంగా అంటామండి. రొటీన్ కి భిన్నంగా అంటామండి. రొటీన్ కి భిన్నంగా అంటామండి. ఇక తర్వాత మీరు చూడండి, ఆక్టేన్ అన్నారండి. అంటే ఇక్కడికని మనం తీసుకుంటే ఆక్టేన్ ఎక్స్పీరియన్స్ అన్నారు, గమనించండి. ఏంటండి? ఆక్టేన్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా పవర్ఫుల్, వెరీ ఎనర్జెటిక్ అంటామండి. చాలా బలమైన, చాలా బలమైన. కంటెన్షన్ చూడండి ఎంత బాగుందో. మనకి ఇడియమ్స్ లో కూడా వస్తుందండి, బోన్ ఆఫ్ కంటెన్షన్ అని. కంటెన్షన్ అంటే గొడవ అండి. ఏదైతే గొడవకు కారణం అవుతుందో, దేని వల్ల అయితే గొడవలు మొదలవుతాయో దానికోసం మనం మాట్లాడేటప్పుడు కంటెన్షన్ అంటామండి. దానికోసం మనం మాట్లాడేటప్పుడు ఏమంటామండి? కంటెన్షన్ అంటామండి. దానికోసం మనం మాట్లాడేటప్పుడు కంటెన్షన్ అంటామండి. కంటెన్షన్. తర్వాత మనం తీసుకున్నట్టయితే టెంపరిమెంటల్ అనే వొకాబులరీ అయితే వచ్చేసిందండి. టెంపరిమెంటల్ ఏంటండి? టెంపరిమెంటల్. టెంపరిమెంటల్ అంటే ఏంటంటే ఎమోషనల్ అని రాసుకోండి. టెంపరిమెంటల్ మనం తెలుగులో కూడా అంటూ ఉంటాం, నీకు టెంపరిమెంట్ ఎక్కువరా బాబు అంటామండి. అంటే అతిగా ఆవేశపడిపోతూ ఉంటాడు, లేకపోతే అతిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, సెన్సిటివ్ గా ఉంటారు కొంతమంది. అలా సెన్సిటివ్ గా ఉండే వారి కోసం మనం మాట్లాడేటప్పుడు టెంపరిమెంటల్ అంటామండి. చాలా మంచి వర్డ్ కదండి. టెంపరిమెంటల్ అనే వర్డ్ చాలానే మంచి వర్డ్ అండి. ఇలా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఆఖరిగా ఒక వొకాబులరీ కనిపించింది. ఇది యాక్చువల్ గా ఫ్రేజల్ వర్బ్ అని కూడా మనం అంటామండి. టైడ్ ఓవర్ అంటామండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హెల్ప్ అండి, లేకపోతే సస్టైన్ అని కూడా అంటామండి. టైడ్ ఓవర్ అంటే భరించడం అండి. సస్టైన్ అవ్వడం అంటాం. కష్ట సమయాల్లో కూడా మనం సస్టైన్ అయితే దానికోసం మనం మాట్లాడేటప్పుడు ఏమంటామండి? టైడ్ ఓవర్ అంటామండి. తట్టుకోవడం అంటాం కదండి, అలా అనమాట అండి. నేను ఈ రోజు చెప్పిన వొకాబులరీ ఒక్కసారి మీకోసం నేను రివైజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆక్టేన్ అంటామండి. ఆక్టేన్ ఎక్స్పీరియన్స్ అంటామండి. ఆక్టేన్ అంటే చాలా బలమైన అంటామండి. చాలా బలమైన అంటామండి. ఎనర్జెటిక్ అని కూడా అంటాం. టెంపరిమెంటల్ అంటాం. ఏమంటామండి? టెంపరిమెంటల్ అంటే ఎవరైతే ఎమోషనల్ గా ఉంటారో కొంతమంది పీపుల్, ఎవరైతే చాలా సెన్సిటివ్ గా ఉంటారో వారి కోసం మనం మాట్లాడేటప్పుడు టెంపరిమెంటల్ గా ఉన్నారు అంటారండి. టైడ్ ఓవర్ అంటే చెప్పాను, గుర్తుందా అండి? కష్ట సమయాల్లో కూడా తట్టుకొని నిలబడడం, సహాయపడడం, మనని మనం సహాయం చేసుకోవడం, పక్క వాళ్ళకి కూడా. కంటెన్షన్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చేసిందండి. కంటెన్షన్ అంటే గొడవకు కారణమయ్యేది అంటామండి. కంటెన్షన్ అంటే గొడవకు కారణమయ్యేది అంటామండి. అలాగే అన్ఆర్థోడాక్స్ వచ్చేసిందండి. ఆర్థోడాక్స్ అంటే రొటీన్ అండి, అందరిలాగా పాత పాత పద్ధతి అంటాం. దానికి కొత్త విధానంలో ఉంటే అన్ఆర్థోడాక్స్ అంటామండి. ఈ రోజు హెడ్లైన్స్ లోనే మనకు ఒక మంచి వొకాబులరీ వచ్చిందండి, థ్రస్ట్ అండి. థ్రస్ట్ అంటే ఓ రకంగా భుజం తట్టడం అండి, ముందుకు తొయ్యడం లాంటిదండి. ముందుకు తొయ్యడం లాంటిదండి. మనకి ఈ రోజు ట్యాంప్ డౌన్ అనే అద్భుతమైన వొకాబులరీ కూడా వచ్చేసిందండి. ట్యాంప్ డౌన్ అంటే రెడ్యూస్ అంటామండి. ట్యాంప్ డౌన్ అంటే రెడ్యూస్ అంటామండి. కథార్టిక్ అనే మరొక వొకాబులరీ కూడా వచ్చిందండి. కథార్టిక్ అంటే క్లీనింగ్ అని చెప్పానండి. మనసు కుదుట పడే, లేకపోతే క్లీనింగ్, క్లీన్ అయిపోయే అంటాను చూసారా, తేలిక అయిపోయే అంటాను చూసారా, అలా అనమాట అండి. గ్లిమ్స్. గ్లిమ్స్. గ్లిమ్స్ అంటే దాని మీద ఒక అవగాహన. గ్లిమ్స్ అంటే దాని మీద ఒక అవగాహన అంటాను చూసారా, దాని మీద ఒక అవగాహన గురించి చెప్పేటప్పుడు గ్లిమ్స్ అంటామండి. గ్లిమ్స్. అలాగే
రెల్మ్ వస్తుందండి. రెల్మ్ అంటే ఒక రాజ్యం అండి. కింగ్డమ్ అంటాం చూసారా, ఒక రాజ్యం అండి. కింగ్డమ్ అంటామండి, కింగ్డమ్. ఓకేనా. టెపిస్ట్రీ అనే వర్డ్ హెడ్లైన్స్ లోనే వచ్చిందండి. టెపిస్ట్రీ అంటే క్లాత్ అండి, చాలా అందంగా కనిపించే ఒక క్లాత్ అండి, క్లాత్ వస్త్రం. బ్యాకోన్ అంటే చెప్పాను, ఒక దీపం, ఒక లైట్ అనమాట అండి. బ్యాకోన్ అంటే ఒక దీపం అండి, ఒక లైట్ అనమాట అండి. రిటైన్ అంటే వదిలేసుకోకుండా ఉంచడం అండి, పట్టుకొని ఉండడం అండి. ఈక్వివాలెంట్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. ఈక్వివాలెంట్ అంటే ఈక్వల్ అండి, సమానం అంటాం, సమానం అంటాం. డయాట్రైబ్ అన్నారండి. డయాట్రైబ్ అంటే స్ప్రెడ్ అండి. డయాట్రైబ్ అంటే యాక్చువల్గా స్ప్రెడ్ అండి. మనకి ఎప్పుడు కూడా కొన్ని సార్లు విషయం చెప్పాలి. మనకి ఏమవుతుందంటే, మనకి కొన్ని సార్లు ఒకే పదానికి రకరకాల మీనింగ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయండి. ఒకే పదానికి మనకి రకరకాల మీనింగ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట అండి. అవి సందర్భానికి తగ్గట్టు మారుతూ ఉంటాయి అనమాట. అయితే మనం ఈ యొక్క వొకాబులరీ ఒక మీనింగే తెలుసుకుంటున్నామండి. దానికే రకరకాల మీనింగ్స్ ఉంటాయి. అవి మనం నెమ్మదిగా స్లోగా నేర్చుకుంటూ ఉంటామన్నమాట అండి. మనం డయాట్రైబ్ ఇంకొకలా కూడా వాడొచ్చండి. ఎలా అంటే, ఇన్ దిస్ లాంగ్ డయాట్రైబ్ యు బిగిన్ టు రివీల్ యువర్ సెల్ఫ్ అంటామండి. అంటే ఇక్కడ మనకి డయాట్రైబ్ అనేది కూడా అలా వస్తుంది అనమాట అండి. ఓ రకంగా చెప్పాలంటే మనం డయాట్రైబ్ అంటే ఆ ప్రయాణం అని కూడా అంటాం అనమాట అండి. అలాగే మనం కానీ తీసుకున్నట్టయితే ఒక చోట రెచ్డ్ అనే వర్డ్ వచ్చిందండి. ఒక చోట రెచ్డ్ అనే వర్డ్ వచ్చిందండి. రెచ్డ్ అంటే నష్టం, చాలా నాశనం అయిపోయిన, డ్యామేజ్ అయిపోయిన అంటాం కదండి, అలా అనమాట అండి. పెర్స్పెక్టివ్ అనే మరొక వర్డ్ కూడా వచ్చేసిందండి. పెర్స్పెక్టివ్ అంటే ఏంటి? పెర్స్పెక్టివ్ అంటే ఏంటి? మన ఒక విషయాన్ని చూసే విధానం అండి. మన ఒక విషయాన్ని చూసే విధానాన్ని పెర్స్పెక్టివ్ అంటామండి. అలాగే మనకు ఒక చోట ఎకోలేడ్ అనే వర్డ్ కూడా ఈ రోజు వచ్చిందండి. ఎకోలేడ్ అంటే బహుమానాలు, సన్మానాలు, సత్కారాలు అంటాం కదండి, అలా అనమాట అండి. అలాగే మనకి హార్ట్ రెంచింగ్ అనే వర్డ్ కూడా వచ్చిందండి. చాలా బాధను కలిగించే, కన్నీళ్లు పెట్టే అంటాం. హార్ట్ రెంచింగ్ అంటామండి. చాలా బాధను కలిగించే, కన్నీళ్లు పెట్టే అంటాం. ఇంకా చాలానే వర్డ్స్ ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే మీకోసం చెప్పడం జరిగింది. మరి నేను ఇందులో ఎప్పటిలాగే 3 పదాలను మీకోసం అండర్లైన్ చేయబోతున్నాను. వాటితో చక్కగా మంచి సెంటెన్సెస్ ను తయారు చేసి పంపండి. కంటెన్షన్ అంటే దేని వల్ల అయితే గొడవ జరుగుతుందో దానికోసం మాట్లాడేటప్పుడు మనం కంటెన్షన్ అంటామండి. ఆక్టేన్ అండి. ఆక్టేన్ అంటే మనకి చాలా పవర్ఫుల్ అంటామండి. చాలా బలమైన, చాలా పవర్ఫుల్ అంటామండి. అదే విధంగా మనం కానీ తీసుకున్నట్లయితే థ్రస్ట్ అండి. థ్రస్ట్ అంటే కొంచెం ముందుకు తోయడం అండి, ముందుకు నెట్టడం అండి. ఓకేనా అండి. మరి 3 వర్డ్స్ మీకోసం నేను మళ్ళీ రిపీట్ కూడా చేయడం జరిగింది. అలా ఈ రోజు సుమారుగా 10-15 పదాలు, ముఖ్యమైన పదాలు, 15-20 పదాలు, ముఖ్యమైన పదాలు మనం చక్కగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా ప్రతిరోజు కొన్ని వొకాబులరీ మనం గాని చక్కగా నేర్చుకుంటే వొకాబులరీ మీద కమాండ్ వస్తుంది. వొకాబులరీ మీద కమాండ్ వచ్చిన క్షణం ఇంగ్లీష్ మీద మంచి కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డప్ అవుతుందన్నమాట. సరేనా. ఈ రోజు డైలీ వొకాబులరీ క్లాస్ లో నేను మీకు చెప్పిన పదాలన్నీ కూడా చక్కగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రేపటి వొకాబులరీ వీడియోలో మళ్ళీ కలిసి చాలా ముఖ్యమైన వొకాబులరీని చక్కగా నేర్చుకుందాము. సరేనా మరి. ఉంటాను. ఆల్ ద బెస్ట్. బై మై డియర్ ఫ్రెండ్స్.